హాయ్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టింది, పూర్తి స్థాయి బడ్జెట్. సో ఈ బడ్జెట్కి సంబంధించి హైలైట్స్ ఏంటి, ముఖ్యంగా ఎవరెవరికి ప్రాధాన్యతనిచ్చారు ఏంటి అనేది మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం చందు గారు, ఈ పథకాలకు సంబంధించి ఎక్కువగా ప్రస్తావన జరిగినట్టుంది కదా, ఏంటి ఎట్లా చూస్తారు బడ్జెట్ని? ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఉన్నట్ల అటు వైసీపీ వాళ్ళు మిగతా వాళ్ళు విమర్శించిన నేపథ్యంలో ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయినా ఇంకా బడ్జెట్ పెట్టలేదు అని చెప్పిన సమయంలో అతి చూసి వ్యవహరించినట్టే కనపడుతుంది. దాదాపు అన్ని శాఖలకు సమన్వయం చేసుకుంటూ 3 లక్షల కోట్ల పైన ఈ బడ్జెట్ని ముందుకు తీసుకెళ్లారు. దాంట్లో రాక పోక అంటారు, వచ్చేది మనం పోయేదేంటి, ఏ శాఖలకి ఏది ఇవ్వాలి అనేది ముఖ్యం. మరి సూపర్ 6లో ఆనాడు వాగ్దానాలు ఇచ్చారు, ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు అనేది ఒకటి ఉంది. అవన్నిటికి కూడా ఇప్పుడు ఉదరించినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. దాంట్లో సూపర్ 6లో భాగంగా చూసుకుంటే సార్, తల్లికి వందనం అంటే మనకు అమ్మఒడి అప్పుడు జగనన్న దీవెన నుంచి తల్లికి వందనం అంటే పిల్లలకి దాదాపు 9,400 కోట్లు అంటే ఒక ఆశ చిగురించింది ఆ తల్లుల్లో. తర్వాత అసలు అమలు చేస్తారు లేదా అనే పరిస్థితి నుంచి 9,400 అమలు చేయడానికి కావాల్సిన బడ్జెట్ కేటాయించడం అది అథెంటికేషన్. ఇప్పటికి రెండోది వచ్చేదానికి దీపం పథకం, ప్రతి ఇంట్లోనూ దీపం ఇస్తా ఉన్నారు, దీపం 02 అన్నారు. దానికి 2,651 కోట్లు కేటాయించారు. ఓకే, అది కూడా మంచి గుడ్ మూవ్. ఇకపోతే మూడోది అన్నదాత సుఖీభవ 6,300 కోట్లు రైతులకి. ఈ మూడు చాలా కీలకం. ఎడిదిరిగి ఉగాది నుంచి ఫ్రీగా మహిళలకి ఉచిత బస్సు అంటున్నారు, అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలరా లేదా 164 సీట్లు 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు అని చాలామంది మేధావులు కూడా ఆలోచించే పరిస్థితి నుంచి చేయగలరు వీళ్ళు అనేది ఒక్కొక్కటి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. ఒకవైపు పోలవరం, ఒకవైపు రాజధాని నిర్మాణాలు, ఒకవైపు గ్రామీణ రోడ్లు సదుపాయాలు ఇవన్నీ చేసుకుంటానే 1వ తారీఖు ఈరోజు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు 1వ తారీఖే పెంచిన పెన్షన్లు ఇస్తున్నారు. అవి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అది కాదు, ముందు వాగ్దానం నిర్వర్తిస్తున్నామా లేదా. అదేవిధంగా 5వ తారీఖులోకి జీతాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా మంచి గుడ్ మూవ్గా మనం చూడాలి. సూపర్ 6లో ఏదైతే ఆగిపోయినాయో ఆ 3 శాఖలకి నిధులు కేటాయించారు. అతి కీలకమైన పంచాయతీరాజ్ శాఖకి 18,847 కోట్లు కేటాయించారు. ఓకే, ఎందుకంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా పంచాయతీరాజ్ దగ్గరికి వెళ్ళాలిగా, ఆ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, రోడ్లు బాగోవాలంటే, పంచాయతీలకు నిధులు కావాలంటే, పంచాయతీ నీళ్లు, నీటి పారుదల, అవస్థాపన సౌకర్యాలు కావాలంటే ఏ శాఖ అండి? అది ఎవరి చేతిలో ఉంది? డిప్యూటీ సీఎం గారి చేతిలో ఉంది. మరి సఫిషియెంట్ నిధులు ఇస్తే తప్పితే ముందుకెళ్ళలేరు. అది 18,847 కోట్లు కేటాయించడం అది గుడ్ మూవ్గా చూడాలి. ఇకపోతే స్వచ్ఛాంధ్రకి 820 కోట్లు అంటే గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయడం. తీర ప్రాంతం ఉంది, అది చేసుకుంటే మంచి ఆక్సిజన్ ఇస్తుంది, మంచి వాతావరణం. కృష్ణానది ఒడ్డున ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం అవుతుంది కాబట్టి ఆ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి ఎప్పుడు లేని విధంగా 820 కోట్లు కేటాయించారు. ఇకపోతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, అది ఎవరిది కాన్సెప్ట్? పవన్ కళ్యాణ్ గారు. జగనన్న మధ్యాహ్న భోజనం ఉన్నది, కానీ ఆ పేరు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు మేము బయట పెడతాము అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే. కానీ ఉమ్మడిగా అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇవాళ అన్న క్యాంటీన్లు ఆల్రెడీ ఉన్నాయి, ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. సో వాటిని పునరుద్ధరించారు. ఆ పేరు అదే ఉంచి పిల్లల స్కూల్లో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ క్యాంటీన్. వాళ్ళు ఏం పెట్టారు సార్? జగనన్న గోరుముద్ద. ఇంకా వాళ్ళు ఏం పెట్టుకుంటారు సార్? జగనన్న ఇంట్లో రాజన్న, జగనన్న ఇవే కదా పెట్టుకుంటారు. ఏదైనా 3 చరిత్ర తెరమరుగైన ఒక గొప్ప మహిళను గుర్తు చేసే డొక్కా సీతమ్మ గారిని పెట్టడం అది అభినందించాల్సిన విషయం. 3,486 కోట్లు కేటాయించారు. అది ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా అభినందించాలి. ఇకపోతే 1,000 కోట్ల రూపాయలు ఆదరణ పథకం. మహిళలు, కొంతమంది ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళకి ఒక భరోసా. ఇకపోతే ఈ ఎవరైతే మత్స్యకారులకి దాదాపు 450 కోట్లు, వాళ్ళకి వలలు, పాపం తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు మత్స్యకారుల సమస్యల కోసం పవన్ గారు పోరాడింది మనం చూసాం. ఆ దృష్టిలో వాళ్ళకి కూడా కేటాయించడం. ఇకపోతే జల్ జీవన్ మిషన్, ఇది కీలకమైంది, 2,800 కోట్లు. జల్ జీవన్ మిషన్ ఒక్కటే సెంటర్ నుంచి 25,000 కోట్లు వస్తే మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకుండా, డిపిఆర్ సిద్ధం చేయకుండా ఉండబట్టి ఇదైపోయింది, గతంలో మురిగిపోయింది. ఇప్పుడు ఆ 5 లేకుండా మోదీ గారితో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు కలవటం, అది ఇప్పుడు దానికి కూడా ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తేనే సహజంగా సెంటర్ కొంత ఇస్తే స్టేట్ కొంత ఇవ్వాలి. ఇచ్చినప్పుడే సెంటర్ ఇచ్చింది కూడా రిలీజ్ అవుద్ది. అలా ఇవ్వకపోతే స్టేట్ సెంటర్ ఇచ్చింది కూడా అట్లా మురిగిపోద్ది. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వాలు అలా కాకుండా జల్ జీవన్ మిషన్ మీద అలాగే
ఉపాధి హామీ పథకం మీద ఎంతవరకు నిధులు పిండుకోవాలో అంతకంటే ఎక్కువే నిధులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు పిండారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అదే కార్యక్రమం అయితే కొనసాగబోతుంది. అదేవిధంగా కీలకమైన వైద్య విద్య కుటుంబ సంక్షేమం దాదాపు 19,684 కోట్లు ఇది కేటాయించారు. అంటే బేసిక్ నీడ్స్ ఆరోగ్యంగా ఉంటేనే ముందుకెళ్ళగలిగారు. అది గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది. హాస్పిటల్లో లేరు, సరైన స్టాఫ్ లేకపోవటం, మాస్కులు ఎరిగిన సుధాకర్ ఏం చేశారో మనకు తెలిసిన అంశమే. ఈ అన్నింటి మధ్య ఒక హెల్త్ సెక్టర్కి మంచి ప్రాధాన్యత కల్పించారు. అమ్మఒడి ప్లేస్లో తల్లికి వందనం ద్వారా అది కేటాయించడం కావచ్చు, ఈ వైద్యం కావచ్చు, అంటే బేసిక్ నీడ్స్. తర్వాత గృహాలకి ఇప్పుడు ఈ యొక్క ఏదైతే పేద ప్రజలకు ఉన్నాయో టిడ్కో ఇళ్ళు 6,000 ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అన్ని కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా తయారైపోయి టిడ్కో ఇళ్ళని కూడా వాటన్నింటిని పునరుద్ధరించడానికి, కొత్త ఇళ్లు నిర్మించడానికి ఈసారి బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించారు. శుభ పరిణామం. చాలా మందికి ఈ రాబోయే 6 నెలల్లో వాళ్ళకి ఇంటి తాళాలు ఇవ్వబోతా ఉన్నారు. చాలా మందికి ఇప్పటి వరకు ఏంటంటే ఆ ఇళ్ళు రెడీ అయిన ఇళ్ళు కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం శాడిజం చూపించింది. దానికి ప్రతిగా ఇప్పుడు మళ్ళీ అన్నింటిని కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే 6 నెలలు అనేక మంది సొంత ఇళ్లలోకి వెళ్ళబోతా ఉన్నారు. ఇది ఇకపోతే చివరిగా పురపాలక పట్టణాభివృద్ధి కోసం 13,862 కోట్లు కేటాయించారు. ఓకే, అంటే పట్టణాలు మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే బేసిక్ నీడ్స్ ప్రజలకు ఉండాలంటే ఇది ఏదైతే ఆదరణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఈ కూటమి ఆ దిశగా బడ్జెట్లో కేటాయించారనేది ఇంకో కీలకమైన అంశం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది శ్రీనివాస్ గారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, మస్తిష్కం నుంచి వచ్చిన ఆలోచన, ఆయన సహజంగానే ఆయన ఆలోచించేది ఏంటంటే ఈ ఫ్రీ బీస్ గురించి ఎక్కువ ఆలోచించడం. ఆయన అంటే ప్రజలకు 25 కిలోల బియ్యం కాదురా 25 ఏళ్ల భవిష్యత్తుని ఇస్తాము అని చెప్పేసి ఆయన వచ్చిన రాజకీయాల్లోకి వచ్చారు. అది ఆయన పంద. ఏదో ఉచితంగా ఇచ్చేస్తాము, మీరు సోమరిపోతులుగా మారండి ఇలా అనుకోడు. ఇప్పుడు వాళ్ళకు సంపాదించడం ఎట్లాగా అని నేర్పించాలి అని అనుకుంటాడు. అయితే వినండి, అయితే ఇక్కడ ఆయన సరే సంపాదన తర్వాత ముందు బతకాలిగా. బతకాలంటే ఏం కావాలి? సంక్షేమం కావాల్సింది. అది ఇస్తూ విద్య, వైద్యం. సరే విద్యనైతే ఒకటి వస్తుంది, విద్య ఆల్రెడీ నడుస్తోంది, బాగా స్కిల్ సెన్సెస్ పర్లేదు. వైద్యానికి సంబంధించి ఆయన ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా కావాలి, అది చేయిస్తామని చెప్పేసి ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చున్నాడు. టీచర్ రిక్రూట్మెంట్ ఆ హామీ ఇవాళ నెరవేర్చుకున్నాడు. ఆయన ప్రతి కుటుంబానికి 25 లక్షల వైద్య బీమా కల్పించారు. ఈ బడ్జెట్లో దానికి కేటాయింపులు చేశారు. తద్వారా ప్రతి కుటుంబంలో కేవలం ఆరోగ్యశ్రీనే కాదు, ఆరోగ్యశ్రీకి పరిధిలోకి రానివి, ఆరోగ్యశ్రీకి మించి ఖర్చు పెట్టాల్సినవి ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా 25 లక్షల ఆరోగ్య బీమా చేయిస్తా ఉన్నారనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో మస్ట్ అండ్ షుడ్ చేసుకోవాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కళ్ళు మస్ట్గా చేసుకోవాలి. అలాంటి కార్యక్రమాన్ని చంద్ర శ్రీనివాస్ గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళకి ఏదైనా ఒక ఇబ్బంది వచ్చిందనుకోండి సార్, అనారోగ్యం ఏర్పడింది. సో ఒక్కోసారి చాలామందికి సార్ ఆరోగ్యశ్రీ ఉంటే ఓకే సార్, ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి ఏంటి సార్ పరిస్థితి? అంతే కదా. సో ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకు కూడా ఇలాంటి ఆరోగ్య బీమా ద్వారా సో అనారోగ్యంతో మరణించడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ దేశంలో ఇంత అభివృద్ధి చెందుతా ఉన్నాం. సో అలాంటి వాటికి ఈ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు భాగస్వామ్యం చేసి గవర్నమెంట్ తోటి సో ఆ రకంగా ఇస్తున్నారు. కార్యకర్తకు ఇన్సూరెన్స్ చేయించిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కార్యకర్తకి, మరణిస్తే కార్యకర్త 5 లక్షల ఇన్సూరెన్స్. అది కూడా ఒక రకంగా దేశానికి ఆదర్శం. ఇవాళ 25 లక్షల రూపాయల కుటుంబానికి ఇన్సూరెన్స్ చేయించడం కూడా ఒక గొప్ప పరిణామంగా మనం చూడాలి. అదే సమయంలో నిరుద్యోగుల కోసం కూడా ఆ దిశగా ముందుకెళ్ళి టీచర్లు జాబ్ క్యాలెండర్ కూడా కేటాయించారు. ఏదేమైనా పయ్యావుల కేశవ్ గారు కూడా మాట్లాడతా ముఖ్యమంత్రి గారి ఇదితో పాటుగా అతి ముఖ్యమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖలకి పంచాయతీరాజ్ శాఖ అని చెప్పి ఉదరించడం ఒక మంచి, అంటే ఎంత సుహృద్భావ వాతావరణం వాళ్ళిద్దరి మధ్య ఉందో ఆ శాఖలో. ఎందుకంటే కీలకమైన శాఖలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, అడవులు, పర్యాటక, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆయన పరిధిలో ఉన్నాయి కాబట్టి ఆయన దానికి తగ్గట్టుగా శాఖలు ఏదో ఉన్నట్టుగా మొక్కుబడి కాకుండా నిధులు కూడా ఆ శాఖలు కేటాయించడం అభినందించాల్సిన విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.